హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశాంతి 2021 వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే కంటిన్యూగా అయితే చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ లేచి వచ్చినాయండి. నాకు ఈరోజు ఏంటో ఈ మధ్యనే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడే బాగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంతకుముందు అంత క్లారిటీగా అయితే చూసేదాన్ని కాదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. నిన్న సగం పైప్ లేస్ అయితే వేసారని చెప్పాను కదా, మిగతావి కొన్ని సరిపోలేదని చెప్పేసి మళ్ళీ నైట్ అయితే తెప్పించామన్నమాట. అవి ఇంకా ఈరోజు వేయవలసి ఉంది. మరి పని పిల్లలు వస్తారో లేదో తెలియదు. మా బొడ్డోడు అయితే ఊరిక అమ్మ అమ్మ అంటున్నాడు, లేచిన వెంటనే పక్కన లేకపోతే అలా అంటారనమాట. అందుకని చెప్పేసి ఎలాగ సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, ఆ ఎండ చిన్నది తగిలితే పిల్లలకి బాగుంటుందని చెప్పేసి వాడిని కూడా అలాగా నించోబెట్టి చాలాసేపు ఉంచానమాట. అంతట్లోనే మా బొడ్డోడు ఇంట్లో నుంచి పరిగెట్టు వచ్చి ఈయన అమ్మరా అమ్మరా అన్నాడు అనమాట. ఎందుకో ఏంటో అనుకున్నాను. ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. ఏం చేశారో తెలియదు, పెంట ఏమైనా చేశారేమో అనుకున్నాను. కాకపోతే లోపలికి వెళ్ళే వరకు తెలియదు కదా మనకి ఏమని. లోపలికి అయితే వెళ్ళి చూస్తే అర్థమైంది ఏం కాదండి. మా దగ్గర మొన్నే పిల్లోస్ అయితే కుట్టించాము. మా ఊరంటే వస్తారనమాట పిల్లోస్ కుట్టేవాళ్ళు, వాళ్ళ దగ్గర స్టిక్స్ అయితే కుట్టించాము. మా ముగ్గురు పిల్లలకి 2 అని చెప్పేసి ఇచ్చామన్నమాట. నాకు ఒక పిల్లో కనిపిస్తుంది, ఇంకో పిల్లో కనిపించలేదు నాదని కంప్లైంట్ ఇస్తున్నారనమాట. మా వాడికైతే స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి నేను కంగారు పెడతా ఉంటే వాడు అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. టిఫిన్ అయితే తినిపించేసాను. వాడి స్కూల్ బ్యాగ్ అయితే రెడీగా పెట్టాను అనమాట గోడ మీద. స్కూల్ బస్ వచ్చిన వెంటనే ఎక్కించేయడానికి బాగుంటుందని చెప్పేసి అస్సలు కుదురుగా ఉన్నాడు అనమాట. ఇంట్లోకి బయటికి పరిగెడతా ఉంటారు అనమాట. మన ఇంటికాడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నీ తినడానికి ఏం కావాలంటే అన్నీ ఉన్నా మా బొడ్డోడు మాత్రం బయటికి వెళ్ళి కొంటగానే వాడికి మనశ్శాంతి ఉన్నాడు. మన దగ్గర ఉన్న డబ్బులు ఓడబెక్కియాలన్నమాట ముందు అని చెప్పేసి కొట్టుకైతే వెళ్ళి ఏవో కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాడు అనమాట. వాడు తెచ్చుకుని తినేదే కాకుండా వాళ్ళ తమ్ముళ్ళకి తెస్తాడు. అదేంటంటే వాళ్ళ తమ్ముళ్ళకి ఇచ్చేసి మళ్ళీ నా దగ్గర లేవని చెప్పేసి మళ్ళీ కావాలంటాడు అనమాట. అదే వాడితో వచ్చింది తంటాం. మంచోడే, తమ్ముళ్ళకి షేర్ చేస్తాడు. కాకపోతే పేచి ఎక్కువ పెడతాడు అనమాట. అప్పుడప్పుడు నేను కొట్టకూడదేమో అనుకుంటా ఉంటాను, కాకపోతే నా చేత ఎక్కువ దెబ్బలు కూడా కాసేస్తూ ఉంటాడు. పిల్లలంటే ఇంకా అలాగే ఉంటారు అనుకోండి. కాకపోతే నాకు కాస్త చెప్పింది కాస్త తగ్గిపోతున్నాను అనమాట పేషెన్స్ బాగానే. మా వాడు స్కూల్ బస్ అయితే ఎక్కించాను లాస్ట్గా అయితే. ఇక్కడ మా అమ్మగారు నైట్ అయితే దోమేస్తారు చాలా వరకే. ఒకసారి నీరసంగా ఉండి అంటే త్వరగా పడుకోపోతారు కదా, అలాంటి టైంలో నైట్ ఉన్న సామాన్లు అయితే ఉండిపోతాయి అనమాట. అవి అయితే మార్నింగ్ అయితే దోమేస్తున్నారు. మా వాడే అందించేస్తున్నాడు అనమాట. సాయం చేస్తాడు. మా చిన్నోడు ఎప్పుడు కూడా సాయం చేయడం చూస్తాడు. పెంట చేయకపోతుంటే చాలు, సాయం చేసినా పర్లేదు. మాకు రోడ్డు మీద ఎక్కువ చెట్లు వేస్తాం అనమాట. రోడ్డు పైన ప్లేస్ కాబట్టి ఉందని. మామిడి చెట్టు ఎప్పుడో చాలాసార్లు వేసాం, కానీ రోడ్డు అంటే వెళ్ళే మేకలు ఆవులు చాలాసార్లు కొరికేసాయి. మళ్ళీ చిగురాడుతున్నట్టు ఉంది. మా ఇంటి ముందు ఎదురుగా ఉన్న మామిడి చెట్టు అనమాట. కాయలు బాగా కనిపిస్తున్నాయి. ఈ మా పిల్లల గుడ్లు ఉంటాయి కదా, స్కూల్ ఇచ్చిన గుడ్లు అయితే ఆల్రెడీ తినేసారనమాట. అందుకని చెప్పేసి ఊరికి వ్యాన్ వస్తే తీసుకున్నాం అనమాట. అట్టలో 30 అయితే ఉంటాయి. 150 అయితే తీసుకున్నాను అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి ఇంకా 2 అట్టలు ఎక్స్ట్రా తీసుకున్నారు. మా అమ్మగారు ఒకటి తీసుకున్నాను, నేనైతే ఒకటి తీసుకున్నాను అనమాట. మా పిల్లలకి బాగుంటుందని చెప్పేసి. ఈ మధ్యనే చెప్పాను కదా మనకి కొత్త ఇల్లు స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి, ఆ ఇంటికి దారమందాలు తలుపులు కావాలని చెప్పేసి మేమైతే ఇక్కడ ఇంటికాడే పిలిపించి చేయించుకుంటున్నాం అనమాట. కర్ర అయితే నైట్ అయితే తీసుకొచ్చేసారు. నైట్ అయితే టైంలో వీడియో అయితే ఏం తీయలేదనమాట. నైట్ అయితే తీసుకొచ్చారు. అంత టేక్ కర్ర అనమాట. కాస్ట్ అయితే చాలా ఎక్కువే పడింది. మనం ఏదో కర్ర వేసేద్దాం అనుకున్నాను, మా నాన్నగారు అయితే ఒప్పుకోలేదనమాట. బయటికి కంపల్సరీగా టేక్ అయితే మంచిది, చెద పెట్టదు, అదే ఉంటాయి కదా గాలి ధూళి ఉంటాయి అంటే బయట పాడవకుండా ఉంటుంది త్వరగా అని చెప్పేసి ఒప్పుకోలేదనమాట. కాస్ట్ అయితే 30,000 ఊడిపోయిందని చెప్పచ్చు. ఇంటికాడ అయితే చేయించుకుంటున్నాం అనమాట. వాళ్ళకి కూల్ కాదు అంటే కాంట్రాక్ట్ బేరం ఆడేసాం అనమాట. తెలిసిందే కదా, కొత్త ఇల్లు స్టార్ట్ చేస్తామంటే ఎక్కలేని డబ్బులు దాసినాయన్నీ ఊడిపోతాయి. ఇంకా అప్పులు చేయవలసి కూడా వస్తుంది. ఇంకా చెప్పక్కర్లేదు. ఇల్లు కట్టి పెళ్లి చేయి అంటారు, ఊరికే అనలేదు ఎవరు కూడా. పెళ్లి చేయడం ఈజీ ఏమో, గుళ్ళోకి వెళ్ళి కూడా చేసేసుకుంటారు. ఇల్లు కట్టడమే కష్టం అనిపిస్తుంది నాకైతే. ఐ హోప్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వెళ్తూ ఒక చిన్న లైక్ అయితే కూడా ఇచ్చేసుకోండి. మన ఛానల్ ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వాచ్ చేయండి వీడియోస్ అన్నీ కూడా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.